సో అలాగే మీ సిస్టర్స్తో మీ బాండింగ్ కానీ అంటే మీరు చాలా స్టైలిష్గా అనిపిస్తారు, సింపుల్గా స్టైలిష్గా అనిపిస్తారు. వాళ్ళు అడుగుతూ ఉంటారా మిమ్మల్ని డ్రెస్సెస్ గురించి అవి? నేను సజెస్ట్ చేస్తానే ఉంటా. ఓకే. వాళ్ళకి కూడా ఇది ఈ వెడ్డింగ్కి వెళ్తున్నాను, చర్చ్ వెడ్డింగ్కి ఏం వేసుకోవాలా, ఈవినింగ్ హై టీకి ఏం వేసుకోవాలా అని అట్లా. ఎందుకంటే మాకు ఎక్కువ చెన్నై అవునవును అటు కనెక్షన్ కాబట్టి అక్కడే ఎక్కువ పెళ్లిళ్ళకి వెళ్తాం. ఓకే ఓకే. సో ఓకే, మీ సిబ్లింగ్స్ ఇంకా ఎక్కడ ఉంటుంటారు ఇప్పుడు? అందరూ ఇక్కడే ఉన్నారు. ఓకే ఓకే. ఓ మీకు ఇక్కడ చాలా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది ఆల్మోస్ట్ హైదరాబాద్ కంప్లీట్ గా ఇంకా. ఓకే ఓకే. సో అంటే ఎప్పుడైనా అనిపించిందా, అంటే చాలా మంది అమ్మాయిలా అనగానే అబ్బా ఏంటి నలుగురు అమ్మాయిలేనా అని ఒక క్వశ్చన్ వస్తుంది. అది నలుగురు అవని ఇద్దరు అవని. సో ఈ క్వశ్చన్ కి మీకు ఎలా అనిపించేది అప్పట్లో, నాన్నగారు కానీ మీరు కానీ? అంటే అప్పట్లో ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఉండేది ఎందుకు అని, బికాస్ మాకు అప్పుడు అర్థం కాలేదు కదా ఎందుకు ఏమవుతుంది అని. ఇప్పుడు తెలుసు యాజ్ పేరెంట్స్ యూనో ఒక అబ్బాయి ఉండాలి అని అనిపిస్తుంది కదా. సో ఇట్ గ్రాడ్యువలీ సింకింగ్. మేమేం పెద్ద ఎందుకు అడుగుతున్నారు, ఇట్స్ నాట్ రిలేటబుల్ క్వశ్చన్. ఇప్పుడైతే ఎవరు అడగట్లేదు ఇప్పుడు జనరేషన్. అదే అందుకని. సో అప్పట్లో మమ్మల్ని మేము మెడ్రాస్ లో చదువుకున్నాం, పెరిగాం అంతా అక్కడ కాస్ట్ అని సర్నేమ్ ఏముండేది. అసలు మేము తెలుగు వాళ్ళమని మాకే తెలియదు. కాలేజ్కి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ నేను రెడ్డి అని అంటే రెడ్డి అంటే అట్లా ఇనిషియల్స్ అట్లా. సో వి నెవర్ హ్యాడ్ అ నేమ్ రెడ్డి ఆర్ రావ్ అట్లా ఏం లేదు. ఓకే ఓకే. సో ఇక్కడికి వచ్చాక ఈ కాస్ట్ తర్వాత యూనో డిఫరెంట్. ఓకే ఓకే. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు అమ్మాయిలా? పాప బాబు. మీకైతే కోరిక నెరవేరిపోయింది. అంటే అట్లా నా కొడుకు అంటే చాలా ఇష్టం. షూటింగ్ చేసేవాళ్ళు ఇక్కడ బంగ్లోలో 11-12 ఎప్పుడైనా కూడా రాత్రి వచ్చి వాడిని ఒకసారి చూసి వెళ్ళేవాడు. ఒక 2 years. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? బాబు ఇస్ డూయింగ్ వెరీ వెల్, గ్రాడ్వైన్ అని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హి స్టార్టెడ్. సెండ్ స్టూడెంట్స్ అబ్రాడ్ అంటే ఇట్స్ నాట్ లైక్ ద యూజువల్ కన్సల్టేషన్. కొంచెం హై ఎండ్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ కి తీసుకెళ్తుంది. ఓకే. అమ్మాయి పాప ఏమో షీ స్టార్టెడ్ హర్ ఓన్ కుకింగ్ ఓకే థింగ్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు బాబు కాబట్టి షీ ఇస్ జస్ట్ రిలాక్స్. ఓకే ఓకే. సో అంటే మీకు అనిపించిందా అబ్బాయిని ఏమైనా ఇండస్ట్రీ వైపు పంపించాలి అని అట్లా? ఒకరు చాలా మంది అడిగారు, బాబు చాలా బాగుంటాడు, సో అడిగారు విల్ యూ లెట్ హిమ్ డూ అట్లీస్ట్ వన్ యాడ్ అంటే బాబు నో ఎందుకంటే వాళ్ళకి కూడా అలాగేనండి. ఇప్పుడు when you provide a different environment, education ఇంపార్టెంట్, గేమ్ అని ఒక స్పోర్ట్ ఒక ఆర్ట్ ఇవన్నీ చిన్నప్పటి నుంచే పియానో అని కరాటే అని స్పోర్ట్ అని అవి ఆ ట్రాక్ లోకి వెళ్ళిపోతే అంటే ఫస్ట్ షో మాత్రం ఖచ్చితంగా చూడాలి బాబు. చూస్తారు. నేను బాబు అన్ని మూవీస్ కి వెళ్ళి అక్కడ అప్పుడు ప్రసాద్ వచ్చినప్పటి నుంచి ఫోన్ చేస్తే మాకు 2 seats పెట్టేవారు అనమాట. సో తప్పకుండా ఇప్పటికి ఫస్ట్ డే చూస్తారు బాబు. మూవీస్ అంటే అంత పిచ్చి. తనకి ఏమైనా ఫేవరెట్ యాక్టర్ అట్లా ఏమైనా ఉంటారా? లేదు, హీ లైక్స్ టు సీ దట్ యాక్టర్ పర్సన్. అంటే వాట్ ఈస్ హిస్ అల్లు అర్జున్ ది చూసారు, తర్వాత బాలకృష్ణ గారిది. హీ సేస్ ఐ ఎంజాయ్ ద మూవీస్. హౌ అంటే no mites, you should come to the theater and just that euphoria you must watch and anta. So every movie every hero ki a reason untadi enduku chustunnadu ante okappudu andaru producers andaru baabemannadu movie gurinchi ani adigevaru. He used to give a very good. So meer kuda inga etlane rastaru kabatti review start cheseyandi. మీరు కూడా ఎలాగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారు, సో మీరే ఫస్ట్ రివ్యూ ఎందుకు ఇవ్వకూడదు? డెఫినెట్ గా రాయాలి. నేను చాలా మందికి రాస్తుంటాను యాక్చువల్లీ. ఇప్పుడు చాలా మంది మూవీ చూడకుండా రాసిస్తున్నారు. ఇప్పుడు ఏదో అయిపోయిందిలే అంటే మూవీ వాళ్ళు అసలు ఇప్పుడు జనరేషన్ చూస్తే ఈ మూవీ కోసం ఎంత కష్టపడుతున్నారు ఓవరాల్ గా ఫుటేజ్ ఇవ్వడానికి. కానీ ఒక్క నిమిషంలో సరే బాగాలేదు లేకపోతే బాగుంది అలా కాకుండా మీరు థియేటర్ కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇన్ టచ్ కదండి. అబౌట్ 10 years బ్యాక్ ఏ మూవీ రిలీజ్ అయినా టెక్నీషియన్ ఒక్క మనిషి నాకు ఫోన్ చేసి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ టెక్నీషియన్ కానీ నన్ను తప్పకుండా ఒపీనియన్ అడిగేవారు. 1-2 మూవీస్, నేను శైలజ మూవీ ఒకటి ఉంది, అది థియేటర్కి వెళ్తే ఎవరు లేరు. నాని, కీర్తి సురేష్ వెళ్తే ఏంటి నాని కాదు మన ఇంకో అబ్బాయి, పేరు గుర్తు రావాలి, ఎవరు లేరు. నేను అన్న దిస్ మూవీ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ హిట్.
So partial, no? Just because your name is there. I said, no, look at the movie. It's like so good. అసలు మీరు నమ్మరు 3 days తర్వాత స్లోలీ క్రౌడ్ అసలు సూపర్ హిట్ అయిపోయింది ఆ మూవీ. అట్లా చాలా మూవీస్ కి నేను ఐ కాల్ ద పీపుల్ అండ్ సెడ్ ఇట్స్ అ గుడ్ మూవీ. అండ్ సమ్ మూవీస్ దట్ ఆర్ బ్యాడ్, ఓ సూపర్ హిట్ అంటే అది ఎక్కువ ఉండదు. నాట్ యూ కెన్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది. ఒక మూవీ హిట్ అవ్వాలంటే ఆ ఫ్యాన్స్ ఎక్కువగా ఎలివేట్ చేస్తున్నారు. అంటే అసలు స్టోరీ ఉందా లేదా, జెన్యూన్ రివ్యూస్ అయితే రావట్లేదు. అంటే ఇప్పుడు మూవీస్ లో స్టోరీ ఎందులో లేదు. అంటే వెయిటింగ్ ఫర్ మూవీస్ విచ్ గుడ్ కంటెంట్ ఉండాలి సినిమాలు, ఎందుకంటే సినిమా ఇస్ నో లాంగర్ లైక్ సినిమా. రీసెంట్ టైంలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? రీసెంట్ మధ్య లేటెస్ట్ గా అయితే ఇప్పుడు నేను ఇవేమి చూడలేదండి. అంటే కల్కి లాస్ట్ చూసాను. కల్కి లాస్ట్. అంటే దాంట్లో ఉన్న యునో ద డీపర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇస్ వాట్ ఐ లైక్. ఎన్నో విషయాల్ని అట్లా చిన్న కాంపాక్ట్ గా క్లుప్తంగా చెప్పడం చాలా కష్టం. బట్ దానికి మళ్ళీ హిస్టరీ తెలియాలి. ఇదే యూ షుడ్ నో. చిన్నప్పుడు పిల్లలైనా వాళ్ళకి చదివించాలి. బట్ మై చిల్డ్రన్ కుడ్ కనెక్ట్. అండ్ చాలా మందికి నేను చెప్పాను ఇట్లా ఈ సినిమాలో ఈ విషయాలు ఉన్నాయి, అవునా మాకు అర్థం కాలేదు, మాకు అర్థం. సో నౌ యూ సీ ఇట్, యుల్ అండర్స్టాండ్. సో లేటెస్ట్ మూవీస్ లో అదొక్కటి బాగా నచ్చింది. ప్రభాస్ గారి మూవీస్ చూసారా ఇంతకుముందు, బిఫోర్ బాహుబలి గారి? అన్ని యాక్చువల్లీ అన్ని చూసాను నేను. యాక్చువల్లీ ఇఫ్ యూ నోటీస్ నా ఎర్లియర్ 4 or 5 ఇంటర్వ్యూ ముందులో ఒక ఇంటర్వ్యూలో అన్నారు, ఇప్పుడు మహాభారతం చేస్తే కర్ణుడి వేషం ఎవరు చేయాలని అంటే ప్రభాస్. సో యాక్చువల్లీ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ థింక్ ఇన్ కల్కి హీ ఈస్ డూయింగ్. ఓకే. సో ఇంకా ఇప్పుడు జనరేషన్లో మీకు బాగా నచ్చిన యాక్టర్ ఎవరు? మేల్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్ అంటే ఎవరు చెప్తారు? ఐ హ్యావ్ టు సీ వెరీ Telugulo I don't want to mention anybody, but I like a lot of Malayalam and Tamil heroes. Dulquer Salman is definitely a very very good actor. Now he is also Telugu actor. Anni చూసాను. Female అయితే definitely Kirti Suresh. She is a very good actor. Okay. So ఇంకా మీ సిస్టర్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది, ఏంటి? మేమంతా చాలా క్లోజ్ అండి. సో ఎక్కువ తమిళ్లో మాట్లాడుకుంటుంటాం, జోక్స్ చేస్తుంటాము. అట్లా మాకున్న ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చాలా మంది చెన్నై నుంచి ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నారు, సెటిల్ అయ్యారు కూడా. సో ఇండస్ట్రీకి నాన్నగారు ఎంత చేశారనేది మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. సో దట్ మూమెంట్ అనిపించిందా, అరే ఇండస్ట్రీ కోసం ఇంత చేశారు నాన్న, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంది అన్న ఫీల్ ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇప్పుడు చాలా స్వార్థం ఎక్కువైపోయింది, ఎవరికి వాళ్ళు సెల్ఫిష్ అయిపోయారు, అలా అనిపించిందా మీకేమైనా? ఇప్పుడైతే డెఫినెట్లీ సెల్ఫిష్ అండి. ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ, ఇప్పట్లో కాదండి, లాస్ట్ 20-30 years నుంచి కూడా ఇట్స్ డెఫినెట్లీ సెల్ఫిష్ ఇండస్ట్రీ. బికాస్ వాళ్ళ ఫేమ్, వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన ఎంతసేపు అదే చూసుకుంటారు. ఎవరైనా కూడా ఒకరికి ఇది చెయ్యాలన్న తపన లేదు, ఎవరికి లేదు. ఎంత పెద్ద యాక్టర్స్ని తీసుకున్నా కూడా అలాగే ఉంది. ఎవరో ఒకరు కొంచెం ఇంత అంత డొనేషన్ చేస్తారు, కానీ వాళ్ళకని అదే పనిగా పెట్టుకొని అయితే ఎవరు చేయరు. ఎందుకంటే నేను విన్నాను, అంటే లైక్ అప్పట్లో వాళ్ళకి ఆకలేసిన లేకపోతే ఫుడ్ లేకపోయినా, ఎస్పెషల్లీ నాన్నగారు ఆఫీస్కి వస్తే అట్లీస్ట్ మాకు ఫుడ్ దొరుకుతుంది అన్న దీనిలో ఉండేవారంట కదా. మా మెడ్రాస్ హౌస్లోనే ఇప్పుడు ఈ టీవీస్ అప్పుడు చాలా రేర్, ఇంపోర్టెడ్ VCRs అని అమ్మడానికి వస్తే, తర్వాత చిన్న రూల్స్ ఏమైనా మూవీస్లో కావాలంటే ఆపర్చునిటీ ఉంటే ఓకేననేవారు, లేకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు, ఎందుకు ఇక్కడ ఈ ఊర్లో నీకు కష్టం కదా అని అప్పట్లో నాకు గుర్తుంది 500 ఇచ్చేవారండి గేట్ దగ్గరకు వస్తే. ఇచ్చి నువ్వు వెళ్ళిపో బాబు, నువ్వు ఇంకా ఆ VCR అది అవసరం ఉన్నా లేకపోయినా తీసుకునేవారు. సో వాళ్ళని ఎట్లాగైనా వాళ్ళకి హెల్ప్ చేయాలని అది ఫస్ట్ నుంచి ఉండేది నాన్న. ఆయన మామూలుగా ఈ హైదరాబాద్లో ట్విన్సీ క్లబ్ స్టార్ట్ చేయకముందు, చిత్రపురి కోసం ప్రయత్నించే ముందు కూడా చెన్నైలో కూడా బాగా అందరికి హెల్ప్ చేసేవారు.